నమస్కారం. అద్దెంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. గుండ్లకమ్మ నది జలాలతో సింగరకొండ వరకు మహిళలు కలశయాత్ర. కుంభాభిషేకం రోజున 1700 మంది మహిళలు కలశయాత్రలో పాల్గొంటారన్న ఈవో. కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఈవో పిఆర్డి ప్రసాదరావు. పలు వివరాల సేకరణ. అద్దంకిపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు. అద్దంకిలో ఈ నెల 17న జానపద కళాపీఠం రథోత్సవాలను బంగ్లా రోడ్డులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జానపద కళాపీఠం స్థాపించి 20 సంవత్సరాల సందర్భంగా రథోత్సవాలు ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ ఉబ్బ దేవపాలన విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, ధర్మవరపు శ్రావణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. భక్తులు, ప్రజలు ఈ కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన కొల్లూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు కొల్లూరు నుంచి తెనాలికి ఆలపాటి నగరానికి చెందిన 2 మహిళలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారిని లారీ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్రంగా గాయపడటంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నెల 19న అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించుతున్నారు. గుండ్లకమ్మ నది జలాలతో సింగరకొండ వరకు మహిళలు కలశయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం దేవస్థానం వద్ద మహిళలు కలశాలను పసుపు కుంకుమలతో బొట్లు, పసుపు కొమ్ములతో కంకణం దారం కట్టి అలంకరణ చేస్తున్నారు. కుంభాభిషేకం రోజున 1700 మంది మహిళలు కలశయాత్రలో పాల్గొంటారని ఈవో తెలిపారు. పసుపు పూసి బొట్లు పెట్టి కంకణాలు చేసే కార్యక్రమం వాళ్ళు స్టార్ట్ చేసామండి. ప్రతి ఒక్కళ్ళు ఇదిగోండి ఈ కుంభాభిషేక కలశానికి పసుపు పూసి 5 బొట్లు పెట్టేసి ఈ కంకణం ఎటైతే కడతామో ఇట్లాగా గోవింద నామం పెట్టండి. నామం పెట్టి ఈ కంకణం కట్టిన కల్లి గోవిందరావు పెట్టి కంకణం కట్టండి ప్రతి ఒక్కళ్ళు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి రాతిముఖ మండపానికి భక్తులు విరాళాలు అందిస్తున్నారు. వెంకట నారాయణ రెడ్డి ధర్మపత్ని మంగమ్మ కుమారులు 1,11,116 రూపాయలు, పాములపాటి శంకర నాగసాయి మణికంఠ 1,0232 రూపాయలు, గడ్డం బసవయ్య జ్ఞాపకార్థం ఆయన భార్య వెంకటరత్నం 1,01,116 రూపాయలు విరాళాలను శుక్రవారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడుకు అందజేశారు. అద్దంకిలోని సంజీవయ్య నగర్ లో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఈవో పిఆర్డి ప్రసాదరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణకు వస్తున్న మహిళ హాజరు శాతాన్ని ఆయన పరిశీలించారు. శిక్షణ సక్రమంగా తీసుకుంటున్నారా లేదా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కాలం అనంతరం కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యాలు ఉంటాయని అన్నారు. అద్దంకిపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కుంకుమ పూజలు చేశారు.
ఉదనకుల हरि श्रेष्ठानां लिखिता गीतानां देवत्या हिमासः मानां चोस्ते देवैर्य विद्या ऐश्वर्या उद्यम यजमानकुमार्याः चेतनाशीष्णां देवः जन्ममहोत्सवं गत्वेन श्रीवासवी परमेश्वरी विलासं అద్దెకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.